నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా జమిలీపై చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికలు సాధ్య అసాధ్యాలపైన రాజకీయ నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చలు జరుపుతున్నారు. దీని మీద కొంతమంది స్వీకరిస్తూ ఉన్నారు జమిలీని, ఇంకొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే కొంతమంది స్వాగతిస్తూ ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. జమిలీ సాధ్యమవుతుందా లేదా? మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరొక అంశం తెర మీదకి వచ్చింది. సాక్షాత్తు సీఎం రేవంత్ బామ్మర్దికి అప్పనంగా అప్పచెప్పారు టెండర్లు కొంత అంటూ కూడా రేవంత్ పై ఇటు కేటీఆర్ కామెంట్ చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ నేతల మధ్య మన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే నెలకొంది. ఒక్కసారి వార్తా వివరణకు వెళ్దాం, దాని తర్వాత పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇప్పటికే రైతు భరోసా మీద, రైతు రుణమాఫీ మీద ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదు. రైతు బంధు గత ప్రభుత్వం ఎకరాకి 5,000 రూపాయలు ఇచ్చేది, కానీ రైతు భరోసాగా పేరు మార్చిన కాంగ్రెస్ ఎకరాకు 7,500 చొప్పున ఏడాదికి 15,000 ఇస్తానది. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలే. అసలు రైతు భరోసా వస్తుందా రాదా అనేటువంటి అనుమానము ప్రతిపక్షం వ్యక్తం చేస్తుంది. ఒక్కసారి ఇవాళటి వార్తా కథనాల వివరాలు చూద్దాం. ఒకసారి మొదటగా హెడ్లైన్స్, అనంతరం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. మొదటగా తొలి వెలుగు. పవన్ వర్సెస్ బన్నీ, సినీ ఇండస్ట్రీలో ఫైటింగ్. రెండు వర్గాలుగా విడిపోయిన యాక్టర్స్, తీవ్ర దుమారం రేపుతున్న జానీ మాస్టర్ కేస్. లేడీ డాన్సర్కు పెద్ద హీరో హామీ ఇచ్చారన్న ఝాన్సీ, అది అల్లు అర్జునే అంటున్న జన సైనికులు. కావాలనే జానీని ఇరికించారంటున్న పవన్ ఫ్యాన్స్. జనసేనలో క్రియాశీలకంగా ఉన్నందుకే కక్ష సాధింపు. ఏపీ ఎన్నికల నుంచే మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్. జానీ మాస్టర్ ఇష్యూ మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రము అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటేమో మెగా ఫ్యామిలీ, ఈ రెండు కుటుంబాల మధ్య ఒక వార్గా నడుస్తూ ఉంది. మొత్తం మీద కేవలం జానీ మాస్టర్ జనసేనలో ఉన్నందుకే ఆయన మీద ఈ రకమైనటువంటి కామెంట్స్, ఈ రకంగా ఆయనను ఇరికిస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దానికి తోడు అల్లు అర్జున్ ఎవరైతే జానీ మాస్టర్ చేతిలో ఎవరైతే మోసపోయిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్టులో అవకాశం ఇస్తా అని చెప్పడం కూడా కొంత బన్నీ వ్యాఖ్యలకు గాను ఈ జానీ మాస్టర్ను విమర్శిస్తున్నాడు. జానీ మాస్టర్ను ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కక్షపూరితంగానే చేస్తున్నటువంటి అంశానికి కొంత జన సైనికులు అయితే కూడా ఇటు బన్నీ అభిమానులు వీళ్ళిద్దరి మధ్య అయితే కొంత ఫైట్ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో చెప్పాలంటే పవన్ వర్సెస్ బన్నీ మధ్య మాటల యుద్ధం కనిపిస్తోంది. జానీకి మద్దతుగా పరోక్షంగా నాగబాబు ట్వీట్, వరుస ట్వీట్లు చేస్తూ ఉన్నారు జానీ పైన. జానీ మాస్టర్ భార్య అరెస్ట్, బాధితురాలిపై దాడికి ఆయేషా యత్నం. ఆయేషా తనపై దాడి చేసిందన్న బాధితురాలు, తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదు. మతం మారి తన భర్తను పెళ్లి చేసుకోవాలని వేధింపులు. ఆయేషాను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నది ఈ న్యూస్ జానీ మాస్టర్కి సంబంధించి. కులం మారాలి, ఖచ్చితంగా మతం మారాలి అనేటువంటి కాన్సెప్ట్లో లవ్ జిహాద్ పేరిట కొన్ని పోస్టులు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. జానీ మాస్టర్ను విమర్శిస్తూ, జానీ మాస్టర్ను ప్రొటెక్ట్ చేస్తూ, జానీ మాస్టర్ను తప్పు లేదంటూ చాలా ట్వీట్లకు రీట్వీట్లు అవుతూ ఉన్నాయి. పోస్టుల మీద పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ తెలియనటువంటి వ్యక్తి ఉండరు. అటువంటి పరిస్థితుల్లో జానీ మాస్టరు ఇష్యూ మాత్రము చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా పవన్ వర్సెస్ బన్నీ మధ్య ఆ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూ ఉంది. సో ఇందులో జానీ మాస్టర్ వైఫ్ పాత్ర కూడా ఉంది. ఆమె మతం మారాలంటూ ప్రలోభాలకు గురి చేసింది, దాడి చేసినటువంటి ప్రచారం జరుగుతోంది. మరొక వార్త, 12,000 ఇల్లు కూల్చివేత. మూసీ అక్రమాలపై సర్కార్ ఫోకస్. నేటి నుంచి కూల్చివేతలు షురు. నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు. సో గతంలో మనం మాట్లాడుకున్నాం, తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మూసీ నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో కూడా భారీ వర్షాలకు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉంటారో, స్థానికులు ఉంటారో వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం, మూసీ ఉప్పొంగినప్పుడల్లా కూడా ఒక డేంజర్ జోన్లో వాళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్గా సీఎం రేవంత్ సైతం హామీ ఇచ్చిండు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కొంతమంది అక్రమ కట్టడాలు కట్టిరు, కొంతమంది కబ్జాలు చేసిరు,
ఇంకొంతమంది సామాన్యంగా అక్కడ 10-15 ఏళ్ళ నుంచి బతుకు తెరువు కోసము 11,000 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఆ కుటుంబాలందరికీ కూడా మేము డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాం, వాళ్ళని వేరే ప్లేస్కు మేము షిఫ్ట్ చేస్తామంటూ కూడా చెప్పారు. కబ్జాదారులు మీ ఇళ్లను మీరు అక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతే కనీసం గౌరవం అన్న దక్కుతుంది, లేకపోతే ఆ హైడ్రా బుల్డోజర్లు వచ్చి ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తాయంటూ సీఎం రేవంత్ చెప్పకనే చెప్పిండు. ఒకసారి పూర్తి డీటెయిల్స్లో వార్త చూద్దాం. మరో వార్త, రేవంత్ 8,888 కోట్ల కుంభకోణం. ఇక అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే భారీ దోపిడీ. రేవంత్ బామర్ది కంపెనీకి వేల కోట్ల పనులు. బామర్ది కళ్ళల్లో సంతోషం కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ భారీ కుంభకోణంలో రేవంత్ పదవి కోల్పోయే అవకాశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. ఇక హరీష్ తప్పు ఒప్పుకో, హరీష్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం. అసలు రేవంత్ బామర్దికి ఏమంటుండే ఇక్కడ కేటీఆర్ గారు, రేవంత్ బామర్ది కంపెనీకి వేల కోట్ల పనులు అప్పచెప్పారు 3 నెలలు అంటూ కేటీఆర్ అంటారు. అసలు రేవంత్ రెడ్డికి దగ్గర బామర్ది లేరంటూ ఏమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటాడు. అంటే ఎవరికి బామర్ది ఉన్నారు, ఎవరికి బామర్ది లేరు, అసలు నాయకులకి ఎలా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమంటాడు, ఆయన బీఆర్ఎస్ వ్యక్తి, గతంలో ఎన్నికల ముందు మీరే ఆ కంపెనీకి మీరే ఇచ్చిరనేదేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటాడు. ఈయనేమో రేవంత్కు బామ్మర్ది కోసం ఆరాట పడుతున్నాడు, అందుకే ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ మేము గతంలోనే చెప్పినామనేమో కేటీఆర్ అంటాడు. అంటే ఇలా నాయకులకి క్లారిటీ లేదు, ఎవరికి బంధువులు, ఎవరిది కంపెనీ ఏంటనే ఒక క్లారిటీ లేకుండానే ఇలా ప్రజల్ని తప్పుదో పట్టియనికే, మీడియాని తప్పుదో పట్టినకే ఎవరికి వాళ్ళ స్వలాభం కోసం ఎలా కామెంట్ చేస్తారు తప్ప ఎవరి మాటల్లో కూడా నిజాయితీ కనిపించట్లే. ఒకసారి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు, మరి కేటీఆర్ గారు ఏమన్నటువంటి అంశాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్, ఇది ఓవరాల్గా తొలివేల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుంది, రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. పత్రికా కథనాలు ప్రామాణికం కాదు, హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర సర్కార్. ఈ పిటిషన్లపై 23న విచారణ చేపడుతున్న న్యాయస్థానం. ఎస్, మహాపచారం ఏమిటి పరిహారం? ఆగమ సలహా మండలితో తిదియే విస్తృత చర్చలు. ఆగమ శాస్త్రాన్ని పరిశీలిస్తున్న పండితులు. నేడు నిర్ణయ ప్రకటన. వెంకటేశ్వర స్వామియే నాతో నిజాలు చెప్పించారు. తప్పు చేసిన వారు చరిత్రహీనుడుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం. తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బకాయిస్తారా? జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. లడ్డు పవిత్రతను పునరుద్ధరించాలి, నాణ్యమైన నెయ్యితోనే తయారీ. ఇక ఇదైతే మరీ అత్యంత దారుణం. ఇది ఇక మన నోటితోటి మనము తిట్టొద్దు, కానీ గతంలో వైఎస్ఆర్సీపీ, గతంలో ఉన్నటువంటి ఏపీలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం, అక్రమాలు, ఇక దారుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. అరే, పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ, ఆ బొక్కలు ఏంది, ఆ చేపల నూనె ఏంది, ఇదంతా అసలు దాని కొవ్వు అయింది. అసలు దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నాకు తెలిసి దేశ విదేశాలను కూడా మంచి భక్తులు ఎంతోమంది ఉన్నారు, మంచి పరువు ప్రతిష్ట ఉన్నటువంటి ఏపీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ లడ్డుకు చాలామంది కూడా ఇష్టపడతారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తిరుమల తిరుపతి ఆ దేవస్థానం లభించేటువంటి ఆ ప్రసాదానికి, మహాప్రసాదానికి ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి ఆ లడ్డూలో కల్తీ జరిగిందనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో మాట్లాడదాం పూర్తి వివరణలో. ఎస్, సీతారాం ఏచూరి రచించిన వర్తమాన రాజకీయాల్లో కులము వర్గము పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో వెంకటరామయ్య, మల్లు రవి, బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రము, కూనంనేని సాంబశివరావు, ఇక పోటు రంగారావు, కోదండరావు. ఎస్, జమిలీ ఎన్నికలను నిలువరించాలి, ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని భాజపా చూస్తోంది. సీతారాం ఏచూరి విధానాలతో ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి. సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సహా పలువురు భారాస నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు. భేష్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస. రాష్ట్రానికి సహకరించేందుకు ఆసక్తికరంగా ఉన్న ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. ఎస్, 8,888 కోట్ల అమృత్ టెండర్లో భారీగా అక్రమాలు. ఇక ఐహెచ్పిని ముందు పెట్టి 1,137 కోట్లు పనులు అప్పగించారు. కేటీఆర్ ఆరోపణ. కేంద్ర విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవి గండం తప్పదని వెల్లడి. ఇక ఈయనే చూడురి, 8,888 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా?
కేటీఆర్కు పొంగులేటి సవాల్. ఎట్లున్నాయి సవాల్కు ప్రతి సవాల్? అరే 8,888 కోట్ల కథ అసలు లేనే లేదు, ఆ అంకె లేదు, ఆ సంఖ్య లేదంటే ఏమో పొంగులేటి అంటున్నాడు. ఇదేమో అప్పనంగా అమృత్ టెండర్లో రేవంత్ బామర్దికి అప్పచెప్పిరనేమో కేటీఆర్ అంటాడు. ఒకవేళ కేంద్రం కనుక దీని మీద ఫోకస్ పెట్టి యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవే పోతుంది అంటున్నాడు. నడుస్తూ ఉంది. ఇక స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు, కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వ నిర్ణయం. స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు నియమిస్తున్నట. స్కిల్ యూనివర్సిటీ గురించి అందరికీ తెలిసిందే. పడవలో వెళ్దాం, పెద్ద పుల్ని చూద్దాం. సోమశిల ఎకో పార్కు ముఖద్వారం దగ్గరట. కృష్ణాలో బోటింగు, దీవులో బస, దట్టమైన అడవిలో 40 కిలోమీటర్ల జంగిల్ సఫారీ, అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతినిధులట. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర, ఆధిపత్యం చెలాయించేందుకే బీజేపీ ప్రయత్నం అంటూ ఒక వార్త రాసిరు. ఇక రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం యేచూరి సంస్మరణ సభలో ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోదీ సర్కార్. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి దారుణంగా మాట్లాడిన ప్రధాని మోదీ ఖండించలేదు. ఇలాంటి సమయంలో సీతారాం యేచూరి లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఇక యేచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్, నేతలు ఏ పార్టీ మారతారో తెలియని రోజుల్లో విపక్షాల్ని కలిపిన ఘనత యేచూరిది. కేటీఆర్ ప్రమాదంలో ప్రజాస్వామ్యం, బివి రాఘవులు వేరువేరు సమయంలో సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్, కేటీఆర్. స్వామివారితోనే జగన్ ఆటలు, అరాచకానికి ఆది అంతం ఆయనే, ఆ పాపమే తిరుమల సేవలకు శాపం. తొలి నుంచే డైరీల ద్వారానే టీడీకి నెయ్యి, పవిత్రత రైతులకు లబ్ధి, సేకరణకు గట్టి నిబంధనలు, వాటిని బుట్టదాఖలు చేసిన జగన్, నచ్చిన కంపెనీలకు టెండర్. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది. ఇంకా ఢిల్లీ సీఎం పీఠంపై ఆతిషి. ఇక ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్, అతిపిన్న వయస్కురాలైన ఢిల్లీ ముఖ్యమంత్రిగా రికార్డు. 5 మంత్రులు ప్రమాణ తర్వాత కేజ్రీవాల్కు ఆతిషి పాదాభివందనం. దంచికొట్టిన వాన, హైదరాబాద్లో భారీ వర్షం, రోడ్లన్నీ ముంచేసిన వరద, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి పోటెత్తిన నీళ్లు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్. ఇక్కడ అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా, నిరూపించకపోతే కేటీఆర్పై చట్టరీత చర్యలు. 8,828 కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దాం. పోలింగ్ ముందు రోజే టెండర్లు తెరిచింది మీరు. 3 కంపెనీలకు 4% అదనానికి కట్టబెట్టారు. మేము వచ్చాక రద్దు చేసి 2.44% తక్కువగా ఖరారు చేశాం. సృజన్ రెడ్డి రేవంత్కు సొంత బామర్ది కాదు, బీఆర్ఎస్ సొంత మనిషి. ఇక కందాల అల్లుడు కేటీఆర్పై రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం. ఇది ఉన్న పరిస్థితి. ఇట్లా ఇక స్వశక్తి చీరలతో నేతన్నకు భరోసా, మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు, ఏటా 1.3 కోట్ల చీరలు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్. సిరిసిల్లలో కలకల్లాడుతున్న మరమగ్గాలు. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫామ్ల ఆర్డర్. నిజంగా ఇది ఒక శుభవార్త మహిళలకైతే. 1 కాదు 2 చీరలు, ఏడాదికి 2 చీరలు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా మహిళలకు శుభవార్త రేవంత్ సర్కార్ చెప్పింది. గతంలో బతుకమ్మ చీరల పేరిట దాదాపు 350 కోట్ల రూపాయలు వృధా అయింది. ఆ చీరల్ని మహిళలు నిజంగా ఇష్టపూరితంగా స్వాగతంగా తీసుకొని వాటిని కట్టుకున్నట్టు పాపన పోలే. కానీ ఈసారి డిజైన్లు మార్చి మహిళల ఒపీనియన్ తీసుకొని మంచి నాణ్యమైనటువంటి చీరలు 2 ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ పూర్తి డీటెయిల్స్లో కూడా చూద్దాం. ఇక గుట్ట మీద భక్తులకు 200 గదులు, దాతల సహకారంతో నిర్మాణ ప్రతిపాదన. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. కార్యరూపం దాలిస్తే యాదగిరిగుట్టపైన భక్తుల బసకు ఇక్కట్లు తొలగినట్లే. సీఎం రేవంత్ సమీక్ష నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై కసరత్తు వేగవంతం. ఇక కోటి కేటాయిస్తే అన్నదాన సత్రం పూర్తి. శిల్పారామం లింకు బ్రిడ్జ్ పనులకు వేగవంతం చేయాలంటున్న భక్తులు. సో ఇవి ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతిలో. ఒకసారి వెలుగులో హెడ్లైన్ చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో యేచూరికి సంబంధించినవి ఉన్నాయి. ఎస్, వెలుగులో మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంకు గ్యారంటీలు వెనక్కి. బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే, కానీ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన.
అన్నారం బ్యారేజీ అలైన్మెంట్లో తేడాలున్నాయని, ఇక ఈ యాదగిరి 11 మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి ఎత్తిపోసేలా ఒత్తిడి తెచ్చారని వెల్లడి. 2-3 నెలలకోసారి బ్యారేజీ పరిశీలించిన క్యూసీ రిటైర్డ్ సిఈ వెంకటేశ్వర్లు. ఇక ఇది దారుణమైపోయింది. మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా, కాళేశ్వరం అనేటువంటి అంశం ఒక్కసారి తెర మీద కనుక వస్తే కాళేశ్వరంలో 1,00,000 ప్రాబ్లమ్స్ కనబడతా ఉన్నాయి. అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ ఈ బ్యారేజీల నిర్మాణంలో గ్యారెంటీ ఏదైతే బ్యాంకులు ఉన్నాయో బ్యాంకు గ్యారెంటీలన్నీ వెనక్కిపోయినాయట. ఒక్కొక్కరుగా అధికారులు తప్పుల తడకగా గతంలో ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతరితర డేటాల స్టోరేజ్ కావచ్చు, అవన్నీ అంశాలని కూడా తప్పుల తడకగా ఉండే ఇప్పుడే ఇక ఒకరొకరు బయటకు వచ్చి మెల్లగా గతంలో జరిగినటువంటి అవినీతులన్నీ కూడా, అక్రమాలన్నీ కూడా బయట పెడుతున్నారు. కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వ నిర్ణయం పైనుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్టు ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసినాం. కాళేశ్వరం కమిషన్ ముందు సిఈ వెంకటరమణారెడ్డి వెల్లడి. కమిషన్ ముందు ఒకరొకరు వచ్చి విస్తుపోయే నిజాలు చెప్తా ఉన్నారు. ఇక జమ్లీకి మేము వ్యతిరేకం. శనివారం రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం యేచూరి సంస్మరణ సభలో నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు. మేము వ్యతిరేకం అంటున్నారు. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర. సీఎం ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆ కుట్రల్ని యేచూరి స్ఫూర్తితో నిలువరిద్దామని పిలుపు. రవీంద్ర భారతిలో సీతారాం యేచూరి సంస్మరణ సభకు హాజరు. తిరుమల లడ్డుపై ముదురుతున్న వివాదం. స్వామివారి నివేదనకు వాడే కిలో నెయ్యి ధర 1,600 స్వయంగా ఒప్పుకున్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి వినియోగించే కిలో నెయ్యి 320 మాత్రమే. కల్తీ చేయకుండా ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వస్తుంది? భక్తుల అనుమానాలు. నాటి పాలక మండలిపై ఫైర్. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. చూస్తున్నారా, స్వామివారి నివేదనకు వాడే కిలో నెయ్యి 1,600 1,600 నెయ్యి 320 రూపాయలకు ఎట్లొస్తుంది? కల్తీ లేదనేది ప్రశ్న. ఇలా ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న. అంత పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదంలో ఇట్లా కల్తీ ఎట్లా కలపాలనిపించింది? మరి దారుణం అసలు నిజంగా. పీసీ మీటింగు గరం సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. ఆర్కేపుడి గాంధీ ఎన్నికపై అసంతృప్తి. ఇక అవినీతి బయటపడుతుందని రాద్ధాంతం చేస్తున్నారన్న కాంగ్రెస్. హైదరాబాద్లో కుండపోత. ఇక గంట పాటు దంచుకొట్టిన వాన. గోల్కొండలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం. పలు జిల్లాలను భారీ వర్షపాతం నమోదు. ఒక్కసారి నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో చూస్తే ఇందిరమ్మ భూములు, కార్పొరేట్ చెర. ఇక 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్. ఓఆర్ఆర్ 100 ఫీట్ల రోడ్డు 4th సిటీ రాకతో దళితుల భూముల ధరలకు రెక్కలు. ఇక 600 కోట్ల విలువైన లావణి భూములకు పట్టా. రికార్డులో లేని 12 ఎకరాలు సహా 48 ఎకరాల విఆర్ఏకే డెవలపర్స్ ఇతరులకు బదలాయింపట. ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా? హైకోర్టు సూటి ప్రశ్న. నీళ్లు నమ్మిన ప్రభుత్వం. అఫిడవిట్ వేస్తామంటూ అడ్వకేట్ జనరల్ జవాబు. సోమవారమే చెప్పాలని న్యాయస్థానం ఆదేశం. ఇక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వరరావు, మధుసూదన్ చారి. ఇక భామార్దికి అమృతం. సీఎం బంధువుకు 1000 కోట్ల పనులు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, అక్కడ 8,888 కోట్ల పనులు. ఇక్కడ సీఎం బంధువుకు 1000 కోట్ల పనులు అంటూ హెడ్డింగ్ రాశారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయము. టెండర్లపై విచారణ జరిపించాలి. ఇక ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవి కోల్పోవడం పక్కా అంటూ ఇక కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రైతు బంధు ఎగ్గొట్టేనా? కౌలు రైతులను మోసం చేసిన కాంగ్రెస్. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇక హెరిటేజ్ కోసమే రైతులకు విజయ డైరీ బకాయి ఇవ్వడం లేదన్న నిరంజన్ రెడ్డి. రైతు బంధు ఎగ్గొట్టేనా అంటున్నాడు. రైతు బంధు ఇంతవరకు బలేదు కదా. దీని మీద నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో గట్టి ట్యాక్స్. మినిస్టర్స్ 8%, కొన్ని పనులకు 20% ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు. పెద్ద ఆయనతో చెప్పించుకున్న పైసలు ముట్టాల్సిందే. మేడంను కలిస్తే పని పక్కానట. ఉదయమే పైరావులు. నేరుగా అధికారులకు ఫోన్ చేస్తున్న నీడా. ఇక పెద్ద సారు
పిఎన్ అంటూ ఐఏఎస్లు హెచ్ఓడిలకు కాల్స్, వెంటనే ఫైల్ క్లియర్ చేయాలంటూ ఆదేశాలు. సదరు వ్యక్తిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ. గతంలో కేసులో నిందితుడిగా అనుమానాలు నడుస్తుందట. మరి పెద్ద ఆయన ఎవరు ఏదనేది చూడాలి. 8% మినిస్టర్స్కు 8% పైసలు పోతున్నాయంట. కొన్ని పనులకు 20% ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు. సాగర్ కాల్వకు మరో చోట గండి. ఇక పాలేరు వద్ద మరమ్మత్తు చేసిన యూటీ పక్కన కూలిన వాలట. ఇక సింగరేణి బోనస్పై సర్కార్ బోగస్. కార్మికుల బోనస్ ప్రకటనలో దాగిన చేదు నిజం. లాభాల్లో 50% కోత విధించిన ప్రభుత్వం. కార్మికుల చెమటకు సెల్యూట్ చేసింది కేసీఆర్. నికర లాభాల నుంచి 33% బోనస్ ఇవ్వాలి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి పాల శీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న పాడి రైతులు. పాడి రైతులకు పొగ, ప్రైవేటు డైరీలకు వెళ్లేలా కుట్రలు. 3 నెలలుగా బిల్లులు చెల్లింపులు బంధు. విజయ డైరీ బకాయిలు 150 కోట్లు. ప్రభుత్వంపై పాడి రైతుల పోరుబాట. 26న ధర్నా చౌక్లో భారీ ధర్నాకు పిలుపు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.